నీట్ పరీక్ష నిర్వహణలో 0.001 నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు అవసరమని, తప్పు జరిగితే ఒప్పుకొని చక్కదిద్దాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పుడే నీట్ పరీక్షలపై ప్రజల్లో మళ్లీ విశ్వాసం నెలకొంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు పడే శ్రమను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్వహించాలని కేంద్రానికి ఎన్టీఏకి సూచించింది. నీట్ అక్రమాలపై దాఖలైన తాజా రిట్ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వి భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణకు స్వీకరించింది. అయితే నీట్పై గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి దీన్ని కూడా జూలై 8నే విచారిస్తామని వెల్లడించింది. వ్యవస్థను మోసం చేయడం ద్వారా ఒక వ్యక్తి డాక్టర్ అయితే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ వ్యక్తి సమాజానికి మరింత హానికరం. పరీక్ష నిర్వహించే బాధ్యత కలిగిన ఏజెన్సీ నమ్మకంగా, న్యాయంగా వ్యవహరించాలని జస్టిస్ భట్టి వ్యాఖ్యానించారు. నీట్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు పడే కష్టం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. పరీక్షలు నిర్వహించే వ్యవస్థకు ప్రతినిధిగా మీరు దృఢమైన వైఖరి తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగి ఉంటే, అవును ఈ తప్పు జరిగింది, దీనిపై మేం చర్య తీసుకోబోతున్నామని చెప్పాలి. కనీసం అప్పుడైనా మీ పనితీరుపై విశ్వాసం కలుగుతుంది. ఎంతో పోటీ నెలకొని ఉన్న ఈ పరీక్షల కోసం విద్యార్థులు ఎంత శ్రమ పడతారో మనందరికీ తెలుసని ఎన్టీఏ తరపు న్యాయవాదిని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై సకాలంలో చర్యలు ఆశిస్తున్నామని పేర్కొంటూ ఈ పిటిషన్పై 2 వారాల్లో స్పందన తెలపాల్సిందిగా ఎన్టీఏకి, కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నీట్ పరీక్షల వివాదాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కీలక సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్టీఏ కార్యకలాపాలు, పరీక్షల నిర్వహణలో విస్తృత మార్పులను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్పులను సూచించేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేసే అవకాశం ఉంది. ఈ నెల 4న వెలువడిన నీట్ ఫలితాలు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దర్యాప్తు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుత సమస్య పరిష్కారం అవుతుందని, అది పూర్తవగానే నీట్ పరీక్షలకు సంబంధించి కీలక సంస్కరణలు జరుగుతాయని ఆయన అన్నారు. ఇందుకోసం విద్యాశాఖ కమిటీని వేయనుందని చెప్పారు.